అసెంబ్లీలో స్పీకర్ చైర్లో కూర్చొని అయ్యన్న పాత్రుడు గారు వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి దొంగల్లో వచ్చి దొంగల్లపై రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి దొంగల్లా పోతున్నారు అని చాలా తీవ్రమైన పదం, కఠినమైన పదం. ఇలా వాడడం కరెక్టా కాదా, అది రిజిస్టర్లో సంతకం పెట్టి పోవచ్చా పోకూడదా, ఇంతకుముందు ఎవరిని ఎమ్మెల్యేలు ఆ పని చేశారా చేయలేదా, ఈ అన్ని ప్రశ్నలకు అయితే సమాధానం మరి స్పీకర్ గారి నుంచే వచ్చి ఉంటే బాగుండేది. బట్ తన ఒకే మాట అనేసరిగా దొంగల్లాగా వచ్చిపోయారు అని. సరే, దీని మీద దానికి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు కూడా స్పందించారు. మనం మాట్లాడుకున్న కొందరు ప్రకటన కూడా విడుదల చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వైసీపీలోనే జరుగుతున్న మరో చర్చ ఉంది. ఈ సభలో అంటే రిజిస్టర్ల సంతకం పెట్టి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, వీళ్ళ పార్టీ అధినేతకు తెలిసి వెళ్ళారా తెలియకుండా వెళ్ళారా అన్నది బిగ్ క్వశ్చన్. ఎందుకని, మేము సభకు రాము, మాకు సమయం ఇవ్వడం లేదు, ఇవ్వాలి అంటే ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ అధినేత గారు, వాళ్ళ పార్టీ ఫ్లోర్ లీడర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆ మేరకు ఇంక వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళడం లేదు అని. కానీ స్పీకర్ గారు అనూహ్యంగా వాళ్ళు రిజిస్టర్లో సంతకాలు పెట్టి దొంగల్లో వచ్చిపోతున్నారు అనేసరికి వీళ్ళు వెళ్ళి రిజిస్టర్లో సంతకాలు పెట్టి వస్తున్నారా అనేది ఒక పెద్ద చర్చకు తెరదీశారు. మరి ఈ క్రమంలో డెఫినెట్లీ మరి వీళ్ళు ఏమైనా కనుక వెళ్ళకపోతే అనర్హత ఏమన్నా పడుతుందని చెప్పి భయపడుతున్నారా, మరొకట అని రకరకాల చర్చలు అయితే వస్తాయి కదా. సరే, ఈ చర్చలు రావడం ఒక ఎత్తు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే వెళ్తూ ఉన్నారా, వాళ్ళ పార్టీ అనుమతి తీసుకున్నారా, ఇది కూడా వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు వెళ్ళకూడదు అని. మరి వీళ్ళు ఎలా వెళ్ళారు అన్నది డెఫినెట్లీ ఒక ప్రశ్ననే. వైసీపీ అధిష్టానానికి తెలిసే వెళ్ళారా? తెలిసే వెళ్తే 7 మంది ఎందుకు, అందరూ వెళ్ళొచ్చు కదా. తెలిసే వెళ్తే అంటే వాళ్ళ విధానం ఏంటి, ఎవరు బుద్ధి పెడితే వాళ్ళు వెళ్ళొచ్చు, ఇష్టమైన వాళ్ళు వెళ్ళండి, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళకండి అని పార్టీ విధానాలు అయితే నాకు తెలిసి ఉండవు. మరి వీళ్ళు వెళ్ళడం మీద వైసీపీలో కూడా ఒక డిస్కషన్ అయితే ఖచ్చితంగా నడుస్తూ ఉంది. మరి ఎమ్మెల్యేలుగా వీళ్ళు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా స్పందించడం వేరు, ఓవరాల్గా వాళ్ళ పార్టీ ఈ ఎమ్మెల్యేలు వెళ్ళడం మీద ఏమైనా బహిరంగంగా స్పందిస్తుందా? ఒకవేళ వాళ్ళకి తెలియకుండా వెళ్తే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలను అడిగే అవకాశం ఏమైనా ఉందా? ఇంట్రెస్టింగ్. అంటే తెలిసి వెళ్ళారా తెలియక వెళ్ళారా అన్న ఒక ప్రశ్నకు వైసీపీ పెద్దల నుంచి సమాధానం దొరుకుతుందేమో చూడాలి.